అందరికీ నమస్కారం అండి. ఇట్లు మీ కృష్ణవేణి ఛానల్. కార్తీక శుక్ల అష్టమి రోజున వచ్చే దానిని గోపాష్టమి అని అంటారు. ఆ రోజు మనము ఏం చేయాలి, గోవును ఎలా పూజించాలి, గోమాత యొక్క స్తోత్రము ఎలా చదవాలి, ఇవన్నీ తెలుసుకుందామండి. వీడియో చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి. రేపే గోపాష్టమి. గోపాష్టమి 9వ తారీఖు శనివారం రోజు వచ్చినది. ఈరోజు తప్పనిసరిగా మనము ఏం చేయాలో తెలుసుకుందాము. ముక్కోటి దేవతలు గోమాతలో ఉంటారు కాబట్టి గోమాత యొక్క అనుగ్రహము మనకు తప్పనిసరి కావాలి. గోమాత దయ వలన, గోమాత యొక్క అనుగ్రహము మనకు కలిగినచో ఉన్నత స్థాయిలో ఉంటాము. జీవితంలో ఏదైనా సరే సాధించగలుగుతాము. గోవులో ఉన్న ముక్కోటి దేవతల అనుగ్రహము మనపై కలిగినప్పుడు మనలో ఉన్న దోషం కూడా తొలగిపోతుంది. గోమాతకు పూజ చేస్తే చాలా విశేషమైన ఫలితాలను మనము పొందుతాము. మనము రోజూ చేస్తే కూడా చాలా ఫలితాలను పొందుతాము. కానీ గోపాష్టమి రోజు చేస్తే ఇంకా విశేషమైన ఫలితాలు కలుగుతాయి. గోపాష్టమి రోజు బ్రహ్మముహూర్తంలో స్నానం చేయాలి, తలస్నానం చేయాలి. తరువాత గోపాష్టమి రోజు గోశాలకు వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత పూజ చేసి గోవు తినగలిగిన ఆహార పదార్థాలు పెట్టాలి. అరటి పండ్లు కానీ, పచ్చగడ్డి కానీ, నానబెట్టిన పెసర్లు కానీ గోమాతకు పెట్టి గోమాతకు హారతిని ఇవ్వాలి. మాకు దగ్గరలో గోశాల లేదు, మేం ఏం చేయాలి అనేవారు ఒక గోమాత యొక్క విగ్రహాన్ని తెచ్చుకొని దానికి పూజ చేయాలి. ధూపదీప నైవేద్యము సమర్పించాలి. బెల్లము నైవేద్యంగా పెట్టాలి. ఈ రోజున ఈ గోవు యొక్క ప్రార్థనను వినినా చదివినా అనంత కోటి పుణ్యఫలము వస్తుందని మన పురాణాలు చెబుతున్నాయి. చిన్ని కృష్ణుడు తన 5వ ఏట తండ్రి నందుడి ఆజ్ఞ మేరకు సోదరుడు బలరాముడితో కలిసి మొదటిసారిగా గోవులను కాచేందుకు అడవికి వెళ్ళిన రోజు కార్తీక శుక్ల అష్టమి. శ్రీకృష్ణుడు గోపాలుడిగా మారిన ఈ పవిత్రమైన రోజును గోపాష్టమి పర్వదినముగా జరుపుకుంటారు. గోపాష్టమి సందర్భంగా ప్రతి ఒక్కరూ గోమాతను దర్శించుకొని గోగ్రాసాన్ని సమర్పించాలి. గోశాలలలో కూడా ఉత్సవాన్ని నిర్వహించాలి. గోశాలలను శుభ్రపరిచి గోవులను అలంకరించి విశేష పూజలను జరపాలి. గో అనగా గోమాత, గోప అనగా గోపబాలుడు. కార్తీక శుక్లపక్ష అష్టమి నాడు వచ్చే రోజు కాబట్టి దీనిని గోపాష్టమిగా పిలుస్తారు. గోపాష్టమి రోజున ఎవరైతే గోవులను పూజించి దానికి ధాన్యము లేదా పండ్లను తినిపించి గోవు యొక్క పృష్ఠభాగమునకు నమస్కరిస్తారో వారికి విశేషమైన పుణ్యఫలము లభించి చేసిన పాపాలన్నీ పోతాయని మన పురాణాలు తెలియజేస్తున్నాయి. గోవు ప్రార్థన. గోవు పాదము పితృదేవతలు, పిక్కలు పిడిగంటలు, అడుగులు ఆకాశగంగలు, ముక్కోలు కొలుకులు, ముచ్చిన చిప్పలు, కర్రి కర్రేనుగా, పొదుగు పుండరీకాక్ష, సన్నుకట్టు సప్తసాగరాలు, గోవుమయము శ్రీలక్ష్మి, పాలు పంచామృతాలు, తోక 90 కోటి ఋషులు, బొడ్డు పొన్న పువ్వు, కడుపు కైలాసము, కొమ్ములు కోటిగుళ్ళు, మొగము జ్యేష్ఠ, వెన్ను యమధర్మరాజు, ముక్కు సిరి, కళ్ళు కలవరేకులు, చెవులు శంఖనాదము, నాలుక నారాయణ స్వరూపము, దంతములు దేవతలు, పళ్ళు పరమేశ్వరి, నోరు లోకనిధి, దేవేంద్రుని భార్య శశీదేవి, బ్రహ్మదేవుని భార్య సరస్వతీదేవి, శ్రీమన్నారాయణుని భార్య లక్ష్మీదేవి, శ్రీరాముల వారి భార్య సీతాదేవి, గోపాలకృష్ణమూర్తి భార్య రుక్మిణీదేవి, ఈశ్వరుని భార్య పార్వతీదేవి, వశిష్ఠుల వారి భార్య అరుంధతీదేవి వీరంతా కూడి ప్రాతకాలమున లేచి ఆడవారు చేసిన పాపములు
ఎలాగా పోవును కృష్ణ అని అడిగినారు. ప్రొద్దున లేచి గోవుమహత్యం పఠించుకుంటే సకల పాపములు పోవును. అంటు కలిపిన పాపము, ముట్టు కలిపిన పాపము, బంగారము దొంగిలించిన పాపము, ఎరిగి ఎరగక చేసిన పాపము అంతా కూడా పరిహారము. మధ్యాహ్న కాలమందు పఠిస్తే ఏమిటి కృష్ణ అంటే సహస్రగుళ్లలో దీపారాధన చేసినట్లు, జన్మాంతరము 5వ తనము ఇచ్చినట్లు, 100 గోవులు దానము చేసినట్లు. అర్ధరాత్రి వేళ పఠిస్తే ఏమిటి కృష్ణ అంటే యమబాధలు పడబోరు, యమకింకర్లు చూడబోరు. గోవు మహత్యమును పఠించిన పనతి వస్తుంది. ఏలాగున వస్తుంది? ఏ తీరున వస్తుంది? కనకాంబరాలతో కదులుతూ, తులాభారాలతో తులతూగుతూ, తన భర్తను తలుచుకొని, తన పుత్ర పుత్రికా పౌత్రులను తలుచుకొని, మిత్ర బంధువులను అనుకొని లక్ష్మీ మహాలక్ష్మి ఎదురుగుండా వచ్చినది. ఆవిడను కిందకు దింపేసి పసుపు, పారాని, అక్షతలు, గంధములు ఇచ్చి కరుణించి పురుగులను వరుసగా తీసేసి ఇనుప ముక్క కాకులను వెనుకకు త్రోసేసి మండే పేనాలకు కిందకు దింపేసి ఆవిడ కాశీ, గయా, ప్రయాగ అన్నీ చూసుకొని వైకుంఠమునకు వెళ్ళినది. విన్నవారికి విష్ణులోకము, చెప్పిన వారికి పుణ్యలోకము. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేయండి. అందరికీ ధన్యవాదములు. గోపాష్టమి రోజు గోవును పూజిస్తే 33 కోట్ల దేవతలను పూజించిన పుణ్య ఫలితము వస్తుంది. పాపాలు నశిస్తాయి. గోవుకు పెట్టవలసిన ఆహార పదార్థాలు: మనమేవైనా ధాన్యాలు పెట్టినచో అవి నానబెట్టి పెట్టాలి. అలాగే పెట్టవద్దు. గోవుకు పెట్టవలసిన ధాన్యాలు, వాటి ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మరియు కథ వీడియో చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి. గోవుకు పెట్టవలసినవి మరియు పెట్టుట వలన కలుగు ఫలితములు: నానబెట్టిన బొబ్బర్లు పెట్టడం వలన ధనాభివృద్ధి కలుగుతుంది. నానబెట్టిన ఉలువలు పెట్టుట వలన వృత్తినందు నిలకడ ఉంటుంది. తోటకూర బెల్లము గోవుకు పెట్టడం వలన ప్రశాంతత చేకూరుతుంది. నానబెట్టిన గోధుమలు పెట్టడం వలన కీర్తి, పట్టుదల కలుగుతుంది. నానబెట్టిన మినుములు గోవుకు పెట్టడం వలన ఆత్మవిశ్వాసము కలుగుతుంది. నానబెట్టిన కందులు పెట్టడం వలన కోపము తగ్గును. నానబెట్టిన శనగలు పెట్టడం వలన ఆధ్యాత్మిక చింతన పెరుగును. గోవుకు నానబెట్టిన పెసళ్ళు పెట్టడం వలన విద్యాభివృద్ధి కలుగును. బంగాళాదుంపలు పెట్టడం వలన నరదృష్టి నివారణ జరుగును. తోటకూర బెల్లం పెట్టడం వలన దారిద్రము తొలగును. దోసకాయలు పెట్టడం వలన శత్రు నివారణ. క్యారెట్లు పెట్టడం వలన వ్యాపార అభివృద్ధి. బీట్రూటు, పాలకూర ఐశ్వర్య ప్రాప్తిని కలిగిస్తుంది. వంకాయలు పెట్టడం వలన సంతాన ప్రాప్తి కలుగుతుంది. టమాటాలు పెట్టడం వలన వివాహ ప్రాప్తి. బెండకాయలు పెట్టడం వలన మానసిక ప్రశాంతత. అరటి పండ్లు పెట్టడం వలన ఉన్నత పదవి. గోధుమ పిండి, బెల్లము ఉద్యోగ ప్రాప్తి. మినపపిండి, బెల్లము అఖండ ఐశ్వర్య ప్రాప్తి. కందిపప్పు నానబెట్టినది పెట్టడం వలన రుణ విముక్తి కలుగుతుంది. తోటకూర బెల్లము తెలివితేటలు పెరుగును. బెల్లము, రాగిపిండి నీటితో దారిద్రం తొలగును. నానబెట్టిన కుసుమలు ఆత్మకు స్నానము. ఛాయా పెసరపప్పు నానబెట్టినది పెట్టడం వలన ఇంద్రియ నిగ్రహము కలుగును. ప్రతి ధాన్యము 5 గంటలు కనీసం నానబెట్టాలండి. 5 గంటల కంటే ఎక్కువగానే నానబెట్టి గోవుకు పెట్టాలి. పిన్లు బెల్లంతో కలిపి నీటిని కలిపి పెట్టాలి. ఎందుకంటే ఆవుకు అలాగే పెడితే జీర్ణం కాదు. నానబెట్టనివి పెడితే పుణ్యం ఏమో కానీ దోషం వస్తుంది. గోవు ఇబ్బంది పడవలసి వస్తుంది. దీనిని గమనించగలరు. ఇప్పుడు కథ. అందరికీ నమస్కారం అండి. ఇట్లు మీ కృష్ణవేణి ఛానల్. వీడియో చివరి వరకు వినండి. నచ్చితే లైక్ చేయండి. ఈరోజు కథ.
గోమాత నవ్వింది. గోమాతలో సర్వదేవతలు కొలువై ఉంటారు. అందుకే గోమాతను పూజిస్తే సకల దేవతలను పూజించినంత ఫలితం దక్కుతుందని అంటారు. యజ్ఞ యాగాదులను నిర్వహించే ప్రదేశాలను గోమయంతోనే శుద్ధి చేస్తూ ఉంటారు. కొత్తగా ఇల్లు కట్టుకున్నప్పుడు కూడా గోవుతో కలిసే గృహప్రవేశం చేయడం జరుగుతుంది. గోవు ప్రవేశిస్తే లక్ష్మీదేవి అడుగుపెట్టినట్లుగా చెబుతారు. ఆ ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. కథ గోమాత నవ్వింది. ఒకరోజు పశువధశాలలో ఒకడు గోవును చంపడానికి వచ్చినప్పుడు గోవు వానిని చూసి నవ్వింది. దాన్ని చూసి కసాయి అడిగాడు, నేను నిన్ను చంపడానికి వచ్చాను, అది తెలిసి నువ్వు ఎందుకు నవ్వుతున్నావు అని అడిగాడు. అప్పుడు గోవు ఇలా చెప్పింది, నేను ఎప్పుడూ మాంసాన్ని తినలేదు, అయినా నా చావు ఇంత ఘోరంగా ఉండబోతుంది. ఏ తప్పు చేయక ఎవరికీ హాని కలిగించని నన్ను నువ్వు చంపి నా మాంసాన్ని తినే నీ చావు ఇంకెంత ఘోరంగా ఉంటుందో అని ఆలోచించి నేను నవ్వాను అంటుంది ఆవు. పాలిచ్చి మిమ్మల్ని పెంచాను, మీ పిల్లలకు పాలిస్తున్నాను, కానీ నేను తినేది మాత్రం గడ్డి. పాలతో వెన్న చేసుకున్నారు, వెన్నతో నెయ్యి చేసుకున్నారు, నా పేడతో పిడికలు చేసుకొని వంటకు వాడుకున్నారు. అలాగే నా పేడతో ఎరువు తయారు చేసి పంటలు పండించుకున్నారు. ఆ డబ్బుతో సుఖంగా జీవిస్తున్నారు. కానీ నాకు మాత్రం కుళ్ళిపోయిన కూరలను, ఎండిపోయిన గడ్డిని పెట్టారు. నా పేడతో గోబర్ గ్యాస్ తయారు చేసుకొని మీ ఇంటిని చీకటి నుంచి వెలుగులోకి తెచ్చుకున్నారు. కానీ నన్ను కసాయివాడిలా చంపడానికొచ్చావు. నా పాల నుంచి వచ్చిన శక్తితో నన్ను చంపడానికి ఆయుధాన్ని ఎత్తగలిగావు. ఆ ఆయుధాన్ని ఎత్తే శక్తి నీకు వచ్చింది నా నుంచే. నా వల్ల బాగా సంపాదించి ఇల్లు కట్టుకున్నావు, కానీ నన్ను మాత్రం ఒక గుడిసెలో ఉంచావు. నిన్ను కన్నతల్లి కంటే నేనే నీకు ఎక్కువగా ఆసరాగా నిలిచాను. శ్రీకృష్ణుని ఇష్టరాలని నేను. నాకు ఇంత పెద్ద శిక్ష వేస్తున్నా నీ గతి ఏమవును? నా సంతతిని, నా జాతిని ఇలా మీరు చంపుతూ పోతూ ఉంటే మీకు, మీ ముందు తరాలకు మేము సేవ చేసుకునే భాగ్యం ఉండదేమో. మాకే భవిష్యత్తులో ఉనికి లేనప్పుడు మీకెక్కడి మనుగడ? అందుకే నేను నవ్వాను. నీ భవిష్యత్తు గురించి ఆలోచించి నేను నవ్వాను అని చెప్పింది గోమాత. కథ సమాప్తం. నచ్చితే లైక్ చేయండి. అందరికీ ధన్యవాదములు.